సమస్య 91. దేవుడేం చేయగలడు? నా మిత్రుడంటాడు, అన్నిటికీ దేవుడు దేవుడు అంటావు. ఏం చేస్తున్నాడాయన? బాగా పూజలు పునస్కారాలు అందుకుంటూ కూర్చుంటున్నాడు. మానవుడు చంద్రమండలానికి ఎగిరి వెళ్లాడు. ఇతర గ్రహాల వరకు పోతున్నాడు. ఎన్నో పనులు సాధించాడు. మనం ఇన్ని ఘనకార్యాలు సాధిస్తుంటే ఎందుకు అన్నింటికీ దేవుణ్ణి పొగుడుతావు? నేను దేవుడి మీద ఆధారపడను, నేనే అన్నీ సాధిస్తాను అని. అంతేనా? దేవుడేమైనా చేస్తున్నాడా? యదాదిత్యగతం తేజో జగద్భావయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుషామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణివాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదావకృత్ వేదవిదేవ బాహం. మీ మిత్రుడు చాలా పొరపాటు పడుతున్నాడు. దేవుడు ఏమీ చెయ్యకుండా ఉంటే సృష్టిలేదు, రాత్రింబవళ్ళూ లేవు. లోకంలో స్వయంగా ప్రకాశించే శక్తి భగవంతునికొక్కడికే ఉంది. మిగతా వస్తువులన్నీ ఆయన వెలుగు వల్ల నామరూపాలను పొందుతున్నాయి. సూర్యుడు లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు లోకాన్ని ఆహ్లాదపరుస్తున్నాడు. అగ్ని వెలుగునిస్తున్నాడు. ఎక్కడిది వారికీ వెలుగు? భగవంతుని ప్రకాశమే వారి ముగ్గురిలో మనం చూస్తున్నాం. ఆయన వెలుగునివ్వకపోతే వారు కూడా స్వయంగా ప్రకాశించలేరు. భూమిలో భగవంతుడు ప్రవేశించి తన శక్తితో ఈ భూతజాలాన్ని మోస్తున్నాడు. లేకపోతే మీ భూగోళం దేనిమీద ఆధారపడి ఉంది? ఇంతమంది జీవులు దీనిపై ఎలా బ్రతుకుతున్నారు? చంద్రుడుగా దేవుడుండి తన కిరణప్రసారం ద్వారా ఓషధులను, వృక్షాలను, సస్యాలను బాగా పెంచుతున్నాడు. అంతవరకెందుకు? దేవుడు మన శరీరాల్లో జఠరాగ్ని రూపంలో ఉండి ప్రాణాపావాది వాయువులతో కూడి నమిలి తినవలసిన ఘన పదార్థాలైన భక్ష్యాలు, 2 త్రాగేటువంటి పల్చని ఆహారాలైన భోజ్యాలు, 3 పల్చగా ఉండి చప్పరించి తినవలసిన లేహ్యాలు, 4 రసన్ని పీల్చవలసిన చోష్యాలనే 4 రకాల ఆహారాలను జీర్ణింపచేస్తున్నాడు. కాబట్టి మనం తినే ఆహారం ఆకలి రూపంలో ఉన్న పరమేశ్వరార్పణంగా తినాలేగాని మనం తింటున్నాం అనుకుంటూ తినకూడదు. అందుకని తల్లులు పిల్లలకు ఇది రాముడి ముద్ద, ఇది కృష్ణుడి ముద్ద అని దేవుణ్ణి స్మరిస్తూ అన్నం పెట్టడం మనం చూస్తుంటాం. దేవుడు అంతరాత్మగా అన్ని జీవుల హృదయ గుహల్లో ఉన్నాడు. ఆయన వల్లనే జీవులకు స్మరణం, జ్ఞానం, మరచిపోవడం కలుగుతున్నది. వేదాలచే తెలియబడేవాడు దేవుడే. వేదావకర్త, వేదాలను తెలిసికొనేవాడు కూడా భగవంతుడే. అంటే తెలిసికొనేవాడు, తెలిసికోబడే వస్తువు, తెలిసికోవడం కూడా భగవంతుడే అని తెలిసికోవాలి. కాబట్టి దేవుడు పూజలు చేయించుకుంటూ కూర్చోలేదు. మానవుడు సాధించిన ప్రగతిలో వెనుక దేవుని అండదండలున్నాయని, ఆయన ఆజ్ఞ లేకపోతే చీమైనా కదలదవని, అహంకారంతో మానవుడు నేను చేస్తున్నాననుకుంటున్నాడని మీ మిత్రుడితో మర్చిపోకుండా చెప్పండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.